దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలాంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధాన, సంతోషం లేకపోవటకు కారణాలు ఏమిటని మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం భార్యలు ఏ ఏ విషయాలలో దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అనేటువంటి విషయాల్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది వరకు 22 కారణాలని మనము చూసి ఉంటున్నాం. ఇప్పుడు 23వ కారణాన్ని మనం చూసుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. అది ఏమిటంటే భార్యలో భర్తను మదించకపోవడం. ఎంతోమంది భర్తకు అసలు రెస్పెక్ట్ ఇవ్వనే ఎవరు, వాడేమిలే అంటారు, వాడు ఎంతలే అంటారు. అది మంచిది కాదు. భార్య ఎవరో కాదు, భర్తలో ఒక భాగం అన్న సంగతిని మర్చిపోకూడదు. భర్తను నువ్వెంతలే అని అననేకూడదు. తర్వాత సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఎంతోమందిలో. అంటే వివాహం అయ్యేటప్పుడు భార్య ఏంటి, భార్య జ్ఞానం ఏంటి, భర్త జ్ఞానం ఏంటి, అవన్నీ తెలియవు. సరే, దాన్ని నేను తర్వాత మీకు వివరిస్తాను. జస్ట్ తెలుసుకోండి. తర్వాత నేను రెఫరెన్స్లు ఇచ్చిన తర్వాత మీకు వివరించి చెప్తాను. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అందుకే నోటికి నోరు మాటకు మాట వేస్తుంటారు. అది మంచిది కాదు. దీని మూలంగా కూడా కుటుంబాలు నశించి నాశనమైపోతుంటాయి. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు కష్టాలే, కన్నీరు, దుఃఖమే, బాధ, వేదనే. ఇది మంచిది కాదు. ఇది కాదు దేవుడు కోరుకునేది. కాబట్టి కొన్ని రెఫరెన్సులు మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండిడి, ఇది ప్రభువును బట్టి యుక్తమయ్యున్నది అని రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు మాట ప్రతి ఒక్క మనిషి కూడా వినాలి. భార్యలకు స్పష్టంగా చెబుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఈ మాట వినాలి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ మాట వినాలి. భర్తని నువ్వెంతలే అని అనకూడదు. నీ జ్ఞానం ఎంత, నా జ్ఞానం ఎంత, నీ స్టేటస్ ఎంత, నా స్టేటస్ ఎంత. నో, తప్పు. ఆ స్టేటస్లన్నీ పెళ్లి చేసుకోవడానికి ముందు చూసుకొని ఉండాలి. పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఏ స్టేటస్ చూడలేవు. నువ్వు భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయినా భర్త మరొక పెళ్లి వివాహం చేసుకోగలరు, కానీ నీకు వివాహం అవడం అంత సులభమైన పని కాదు. ఇది భారతదేశం. ఇది ఏదో యుఎస్ఏ లాంటి కంట్రీ అనుకుంటే అక్కడ ఇది సహజమే. ఒకరిని వదిలిపెడతారు, వెంటనే ఇంకొకరిని చేసుకుంటారు. నువ్వు ఉండే స్థలాన్ని గురించి తెలుసుకోవాలి. నువ్వు మొదలు ఎక్కడున్నావు నువ్వు అని. ఇది భారతదేశం. కాబట్టి విడిపోయినటువంటి స్త్రీకి, లేక డైవర్స్ తీసుకున్నటువంటి స్త్రీకి వివాహం జరగడం అంత సులభం కాదు. ఎన్నో కుటుంబాలలో చిన్న వయసులోనే భర్తలు చనిపోయి ఉంటారు, భార్యలు అలాగే పడి ఉంటారు. ఈ అమ్మాయికి ఒక 20 ఏండ్ల వయసు, అబ్బాయికి 25 ఏండ్ల వయసులో వివాహమై ఉంటుంది. ఒక 2-3 ఏండ్లకే అబ్బాయి చనిపోయి ఉంటాడు. 27-28 ఇయర్స్ ఏజ్గా చనిపోయి ఉంటాడు భర్త. ఇంకా భార్యలు అప్పటి నుంచి, అంటే 22-23 ఇయర్స్ ఏజ్ నుండి వాళ్ళు అలాగే మిగిలిపోతారు. వాళ్ళకి వివాహమే కాదు. భారతదేశం పరిస్థితి ఆ రకంగా ఉండేది. కొంతమంది భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా అలాగే ఉండిపోతారు. వాళ్ళు ఏళ్ళేళ్ళైనా అలాగే ఉండిపోతారు. కాకపోతే తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. దానికి తగిన జీవితం దేవుడి దగ్గర వాళ్ళకి తప్పకుండా దొరుకుతుంది. అగ్నిగుండముల యుగములు నశించి నాశనమైపోతారు. వ్యభిచారులు పరలోక రాజ్యంలోనికి చేర్చుకోబడరు. కాబట్టి భర్తతో కలిసి సుఖంగా, సంతోషంగా జీవించేది ఎట్లుంది? భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకొకరితో, ఎవరితో సంబంధం లేని వాడితో నువ్వు తప్పు చేసేది ఎలాగుంది? నువ్వు భర్తతో కలిసి సంతోషంగా ఉంటే ఎవరైనా తప్పు చేస్తున్నావు అని అంటారా నిన్ను? తప్పు కాదు కదా, అది దేవుడు చేసిన వ్యవస్థే కదా అది. మరి భర్తను వదిలిపెట్టి వేరే పరాయ పురుషునితో నువ్వు తప్పు చేసావంటే అది పెద్ద పాపం అవుతుంది. నువ్వు శిక్షింపబడతావు.
ఈ సమాజంలో నువ్వు తలెత్తుకొని బ్రతకలేవు. నిన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తారు. కాబట్టి అర్థం చేసుకోండి. దేవుడు చెప్పిన రీతిగా పురుషుని దగ్గర మీరు సంతోషంగా జీవించండి. స్త్రీలారా, ప్రభువుని వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆ పని చేయి చాలు, నువ్వు సంతోషంగా ఉంటావు. అంతేకాని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్నటికి కూడా చేయొద్దండి అని క్రీస్తు పేరట నేను మనవి చేసుకుంటున్నాను. తర్వాత యాకోబు 4:10 చూడండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మీరు తగ్గింపు స్వభావం కలిగి జీవించాలి. భర్త దగ్గర సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండకూడదు. అది మంచిది కాదు. ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి. ఎప్పుడైతే మీరు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. భర్తలు 10 మందికి పోయి చెప్పుకుంటారు, నా భార్య చాలా మంచిది. ఆ రకంగా నువ్వు హెచ్చించబడతావు. నువ్వు భర్తని ఎదిరించావంటే నీ భర్త అందరి దగ్గర పోయి ఏమని చెప్పుకుంటాడు? పనికి మాలింది నాకు దొరికింది అని. తగ్గించబడతావు. నువ్వు దేవుని దృష్టిలోనూ తగ్గించబడతావు, మనుషుల దృష్టిలోనూ కూడా నువ్వు తగ్గించబడతావు. కాబట్టి అది మంచిది కానే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాటలు వినండి, దేవుడు మాటల ప్రకారము జీవించండి. మీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకొని యుగయుగంలో మీరు దేవునితో కలిసి సంతోషముగా జీవించగలరు. కాబట్టి ఇన్ని వాక్యాలు చూసాం. వాక్యాలు చూసిన తరువాత అయినా మనసుని మార్చుకోండి. ప్రేమ శాశ్వత కాలముండును అని చెప్తుంది. మొదటి కొరింథీ 13లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ వెళ్ళండి. మీరు ప్రేమ అంటే ఏమని తెలుస్తుంది. భార్య భర్తలు ప్రేమ కలిగి జీవించాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఆ ప్రేమ ఎలాగుండంటే దీర్ఘకాలము సహించును, ప్రేమ శాశ్వత కాలముండును. ఇది దేవుడు మనకి బోధించేది. ఏదో కొరతలు ఉంటాయి కుటుంబాలలో, సహించుకొని ఉండు అంటున్నాడు దేవుడు. ఆయన మాట వినాలి. అప్పుడు మనం సంతోషంగా ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవిస్తాం. దీనికంటే శ్రేష్టమైన పరలోక రాజ్యంలోని వారసత్వాన్ని కూడా మనం పొందుకుంటాం. కాబట్టి భర్తలను అగౌరవపరచడం, అందరి దగ్గర నా భర్త మంచోడు కాదు, నా భర్తకి ఏమంత జ్ఞానం లేదు, ఆయనకి తెలివితేటలు లేవు, అసలు పనికి మాలిన దద్దమ్మ మా భర్త అని అందరికి నువ్వు చెప్పుకుంటూ తిరగడం అసలు ఏ మంచిది కాదు. దద్దమ్మ అయితే జ్ఞానం బోధించు, ఇంప్రూవ్ చేసుకొని భర్తని. ఎంతమంది స్త్రీలు లేరు అలాంటి వారు. వివాహం చేసుకునే సమయంలో భర్త జ్ఞానం ఎవరికి తెలియదు. భర్త కుటుంబస్తులకు తెలుసు. అంటే నీ అత్తమామలు చిన్నప్పటి నుంచి ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాడి జ్ఞానం ఏమి, వాడి బుద్ధి ఏమి అని. బయట వాళ్ళకి అమ్మాయి తరపు నుండి వాళ్ళకి తెలియదు కదా. అసలు అమ్మాయికంటూ అసలు తెలియదు కదా. అమ్మాయి ఎక్కడో పుట్టి పెరిగి ఉంటుంది, అబ్బాయి ఎక్కడో పుట్టి పెరిగి ఉంటాడు. కాబట్టి అబ్బాయిని గురించి అమ్మాయికి తెలియదు, అమ్మాయిని గురించి అబ్బాయికి తెలియదు. ఇది భారతదేశం, ఇది ఫారిన్ కంట్రీ కాదు. అబ్బాయిలు అమ్మాయిలు బాగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కలిసి భార్య భర్త లాగాన వాళ్ళు జీవించి కూడా తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేదంటే విడిపోతారు. వివాహం అంటే అయ్యి ఉండదు, కానీ కలిసే ఉంటారు వాళ్ళు భార్య భర్తల లాగిన. బాగా సూట్ అయిందంటే తర్వాత వివాహం చేసుకొని కంటిన్యూ చేస్తారు. సూట్ కాలేదంటే విడిపోతారు. వాడు ఇంకొక దాన్ని చూసుకుంటాడు, ఈమె ఇంకొకరిని చూసుకుంటుంది. ఇది భారతదేశం, ఇది ఫారిన్ కంట్రీ కాదు ఇది. కాబట్టి మన దేశానికి తగినట్టుగా మనం జీవించాలి. కాబట్టి
మన పద్ధతులు కూడా కొన్ని ఏమంతకు బాగలేవు. అమ్మాయికి అసలు అబ్బాయిని గురించి ఏమీ తెలియదు. అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్తాడు పిల్ల చూపులకు. అమ్మాయి జస్ట్ ఫిగర్ చూస్తుందంటే అబ్బాయి ఎలాగున్నాడు, ముక్కు ముఖం చూస్తుందంటే, హైట్ వెయిట్ చూస్తుందంటే, కలర్ చూస్తుందంటే, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి గుణం ఏంటి, వాడి చదువు ఏంటి, వాడి బుద్ధి జ్ఞానం ఏంటి, ఏమి లేదు, ఏమి వ్యవస్థలో ఏమి సిస్టమో అర్థం కాదు. ఒక రకంగా ఇది సరికాదని కూడా అనిపిస్తుంది. కరెక్ట్గా మ్యాచ్ చూస్తే బాగుంటుంది, తలకాయ నొప్పులు రావు. కానీ మన సిస్టమ్ ప్రకారము, మన దేశ సిస్టమ్ ప్రకారము అబ్బాయి వారు అమ్మాయి ఇంటికి వెళ్తారు పిల్ల చూపులకని. ఇంకా అమ్మాయి చూసేది ఏంటి, వాడి పర్సనాలిటీ అంతవరకే. జస్ట్ అసలు మాట్లాడించరు కూడా, వాడికి ఏ క్వశ్చన్లు కూడా వేయరు, వాడి జ్ఞానాన్ని టెస్ట్ చేయరు, అదంతా ఏమి ఉండదు. వాడి సర్టిఫికెట్లు చూడరు, వాడి మెడికల్ రిపోర్ట్ చూడరు, వాడు ఏం చదువుకున్నాడు, డిగ్రీలు అవన్నీ ఏమి చూడరు, వాడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, నో క్రాస్ వెరిఫికేషన్. అబద్ధాలు చెప్తూ ఉంటారు, నేను ఆ ఉద్యోగం చేస్తున్నా, ఈ ఉద్యోగం చేస్తున్నా, ఆ కంపెనీలు చేస్తున్నా అని. పాపం అమ్మాయిలు, వాళ్ళకేం తెలియదు, తల్లిదండ్రుల మీద టోటల్గా ఆధారపడతారు. పాపం ఇండియన్ సిస్టమ్ అది బాగలేదు, నిజంగా బాగలేదు. అందుకే ఈ సమస్యలు వస్తూ ఉండేది. ఆ కాలానికి ఓకే ఇండియన్ సిస్టమ్, పాతకాలానికి ఓకే. ఆ పాతకాలంలో అమ్మాయిలు చదువుకునే వాళ్ళు కాదు, ఇంటబడి ఉండేవాళ్ళు. కాబట్టి భర్త ఇంటికి పోయి ఇంటి పని వంట పని చేసుకొని పడి ఉండాల్సిందే కదా. కాబట్టి నో ప్రాబ్లం, దానికి అడ్జస్ట్ అయిపోతున్నారు, బాగానే ఉంటున్నారు. అయితే ఆ కాలంలో, ఈ కాలం కంటే ఆ కాలంలో బాగుంటున్నారు భార్యాభర్తలు, కుటుంబ వ్యవస్థ చాలా బాగున్నది. ఆ కాలంలో బాగా సంతోషంగా జీవించేవాళ్ళు. కానీ ఈ కాలంలో అమ్మాయిలు కూడా చదువుకుంటున్నారు కాబట్టి సమస్యలు. చదువుకోవడం మంచిదే, కానీ ఈ మ్యారేజ్ అలయన్స్ ప్రొసీజర్స్ బాగలేవు. ఎవడో ఒక దద్దమ్మకి ఒక ఇంటెలిజెంట్ అమ్మాయిని పెళ్లి చేస్తే ఆడ మిస్ మ్యాచ్ అయిపోతుంది అది. మరి నీ భర్తకు లోబడి అంటే అమ్మాయి లోబడుతుందా? అరే నా జ్ఞానం ఎక్కడా, అతను ఎక్కడా, అతనికి ఏమీ తెలియదు, దద్దమ్మ అతను. నా ఎర్నింగ్ పవర్, నేను సంపాదించి చూస్తాను, అతను సంపాదించమను. నేను నెలకి 2 లక్షలు కూడా నేను సంపాదించగలను, అతను 10,000 సంపాదించమని చూద్దాం అతన్ని. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాపర్గా మ్యారేజ్ అలయన్స్ చూడకపోతే మనం. కాబట్టి మన సిస్టాలు కొంచెం మారాలి. అమ్మాయికి వివాహానికి ముందే అబ్బాయిని గురించి టోటల్ పిక్చర్ కరెక్ట్గా ఇవ్వాలి. అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేయకూడదు. చాలా మంచోడు, మంచి క్యారెక్టరు, మంచి కుటుంబము, ఇలా చెప్పి మోసగిచ్చి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. వాడు ఎంత చదువుకున్నాడు, వాడి డిగ్రీలు ఏమిటి, వాడి జ్ఞానం ఏమిటి, వాడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, అన్ని క్రాస్ వెరిఫై చేస్తే మంచిది. క్రాస్ వెరిఫికేషన్ సిస్టమ్ లేనే లేదు మనలో. వాడు ఏం చెప్తే అది అంతే సరి అంటారు, ఓకే, ఏది వెరిఫై చేయరు. ఈ రకంగా ఒక పనికిమాల్లోని తీసుకుపోయి ఒక బాగా చదువుకున్న అమ్మాయికి వివాహం చేస్తే మరి రేపు అన్ని విషయాలు బయటపడిన తర్వాత మరి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఎలా ప్రేమించగలదు చెప్పండి, ఎలా లోబడగలదు? దాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించి చూడాల్సిందే. కాబట్టి పెళ్ళయి ప్రాబ్లమ్స్ రాకముందే, పెళ్ళి కాకముందే అన్ని సెటరేట్ చేసుకోవాలి. అబ్బాయిని గురించి A to Z ఉన్నది ఉన్నట్టుగా ఏ అబద్ధం లేకుండా అమ్మాయికి తెలియజేయాలి. అదే రకంగా అమ్మాయిని గురించి A to Z ఏ అబద్ధం లేకుండా అబ్బాయికి తెలియజేయాలి. వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మనసారా ఒప్పుకుంటే మాత్రమే పెళ్ళిళ్ళు చేయాలి. కానీ అలా లేదే, అమ్మాయికి ఆపర్చునిటీ అస్సలు లేదే. అబ్బాయి ఇంటికి అసలు అమ్మాయిలు వచ్చే పద్ధతే లేదే మనలో. అమ్మాయి తల్లిదండ్రులు పోయి చూసేస్తారు అంతే, ఇల్లు వాకిలి. అమ్మాయి నేను ఎటువంటి ఇంటికి పోబోతున్నాను, ఆ ఇల్లు ఎలాగుంది, ఇప్పుడు నేను ఏ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేస్తున్నాను, అక్కడికి పోయిన తర్వాత ఏ స్టాండర్డ్ ఉంటుందో, నాకు అడ్జస్ట్ కాగలదో లేదో, అవన్నీ చూసుకోవడానికి అసలు అమ్మాయికి అవకాశాలే ఇవ్వరు.
అందుకే ఈ సమస్యలన్నీ వస్తూ ఉండేది. అసలు ఏం బాగలేదు, మన పద్ధతులు నిజంగా చెప్పాలంటే అసలు బాగలేవు. బైబిల్లో ఏమో అన్ని మాటలు ఉన్నాయి, భర్తలకు లోబడండి ఉంది నిజమే. కానీ లోబడ్డానికి తగినట్టుగా భర్త కూడా ఉండాలి కదా, అది ఇంపార్టెంటే కదా. ఆ కాలానికి బైబిల్ మాటలు కరెక్ట్గానే ఉన్నాయి. అమ్మాయిలు చదువుకోకుండా ఉన్నారే, ఆ కాలానికి కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అమ్మాయిలు కూడా బాగా చదువుకుంటున్నారే, మంచి జ్ఞానవంతులు అవుతున్నారే, చంద్రమండలానికి మూన్కి వెళ్ళి వస్తున్నారే, ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నారే, ఫైటర్ జెట్ పైలట్గా పనిచేస్తున్నారే, నేవీలో పనిచేస్తున్నారే, దేశాన్ని పరిపాలిస్తున్నారే, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. మరి ఇలా ఉండగా పాత పద్ధతులు ఇంకా ఫాలో చేయడము అసలు మంచిది కాదు. కాబట్టి మ్యాచింగ్ పర్ఫెక్ట్గా చేయాలి, అంతవరకే సొల్యూషన్. అంటే మ్యాచింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. అందుకని ఎవడో ఒక దద్దమ్మని తీసుకుపోయి మంచి జ్ఞానవంతురాలకి కలిపి పెళ్లి చేయడం అసలు ఏం మంచిది కాదు. అదే ఒక పనికి మాలిన ఆడపిల్లని తీసుకొచ్చి మంచి జ్ఞానవంతుడికి ఇచ్చి వివాహం చేయడం అది కూడా సరికాదు. ఎవడో ఒక మంచి పెద్ద అధికారి బాగా చదువుకొని ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు, స్టేటస్ బాగా సమాజంలో మెయింటైన్ చేయాలి, గౌరవంగా ఉండాలి, అనేక స్థలాల్లో వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో సమ్టైమ్స్ భార్యను కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు దద్దమ్మ భార్యను తీసుకుపోయినాడంటే పరువు పోతుంది అక్కడ. కాబట్టి మ్యాచింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి దద్దమ్మలకే ఇచ్చి పెళ్లి చేసేస్తే బాగుంటుంది, జ్ఞానవంతులకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. అప్పుడు ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ టు సమ్ ఎక్స్టెంట్. ఆ తర్వాత ఈ మాటలన్నీ అడ్జస్ట్ అవుతాయి. ఏమంటే చేంజ్ అయిపోయింది, కంప్లీట్గా వ్యవస్థ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, మంచి మంచి జ్ఞానవంతులుగా ఉంటున్నారు. కాబట్టి మిస్ మ్యాచ్ ఏ బిగ్ ప్రాబ్లం. అదే ప్రాబ్లం చెప్పాలంటే మిస్ మ్యాచ్ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. కాబట్టి ఈ విషయాన్ని గురించి తల్లిదండ్రులు బాగా ఆలోచించాలి. కరెక్ట్ మ్యాచ్ చేసి పెళ్ళిళ్ళు వివాహాలు చేయాలి, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అంతేకాని నేను రెఫరెన్స్లు చూసి మీకు ఎంత చెప్పినా కానీ ఇట్ ఈస్ అవుట్డేటెడ్ అని లెక్క వస్తుంది. ఇట్ ఈస్ అవుట్డేటెడ్. బైబిల్లో రాసి ఉండేది ఆ కాలం, ఆ స్థితికి, ఆ పరిస్థితికి అది కరెక్ట్గా ఉన్నది. అంటే ఈ విషయాలు ఎక్కడ కావాలంటే మ్యాచింగ్ కరెక్ట్గా ఉన్న తర్వాత కూడా సమస్యలు వస్తే అప్పుడు ఈ విషయాలు తీసుకోవాలి. ఇంతసేపు రెఫరెన్స్లు మీకు చెప్పానే, ఫస్ట్ మ్యాచింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. ఆ తర్వాత ఈ దేవుడు ఇచ్చినటువంటి గైడెన్స్, అప్పుడు వాళ్ళకి అది కరెక్ట్గా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కదా, దానికి ఇది సరిపోతుంది. కానీ సమస్య మ్యాచింగ్లోనే పెద్ద సమస్య వచ్చిందంటే ఇంక ఈ అడ్వైజులన్నీ తీసుకొని కూడా ఏ ఉపయోగము ఉండులాగా నాకు అనిపించటం లేదు. కాబట్టి ప్రాపర్ మ్యాచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయినా ఒకవేళ ఏదో జరిగిపోయింది, ఆడపిల్లలు కూడా నా జ్ఞానం ఎంత, నేనెంత, వాడెంత ఆఫ్టర్ ఆల్ అనేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు పెళ్ళే టైంలోనే యు వెరిఫై ఎవ్రీథింగ్. భర్త యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏం డిగ్రీలు ఉన్నాయని దగ్గర, డిగ్రీకి తగినట్టుగా అసలు జ్ఞానం ఉందా లేదా. ఊరకటే డిగ్రీలు ఉంటాయి, కొంతమంది దగ్గర జ్ఞానం ఉండదు. దాన్ని వెరిఫై చేసుకో. ఏం ఉద్యోగం చేస్తున్నాడు దాన్ని వెరిఫై చేసుకో, అది నిజమా కాదా అని. తర్వాత ఎంత సంపాదన దాన్ని క్రాస్ వెరిఫై చేసుకో. అన్నీ చూసుకున్న తర్వాత నీకు సాటిస్ఫాక్షన్ ఉంటే అప్పుడు పెళ్లి చేసుకో. అంతేగాని తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని తల ఉంచుకొని నువ్వు పెళ్లి చేసుకొని తర్వాత అయ్యో వాడు పనికి మాలినోడు, నా జ్ఞానం ఎక్కడా, వాడెక్కడా, నేనెక్కడా అని అన్నావంటే ముడిపడిన తర్వాత నీకు ఏ ప్రయోజనం లేదు.
కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నేను బ్లేమ్ చేయట్లేదు, ఇది జెన్యూన్ ప్రాబ్లం. ఇది కొన్ని కుటుంబాలలో అమ్మాయిలు చాలా జ్ఞానవంతులుగా ఉంటారు, తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఉంటారు, అన్ని బెస్ట్ సుపీరియర్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళల్లో. కానీ భర్తలు ఆపోజిట్గా ఉంటారు, పనికి మాలినోళ్ళుగా ఉంటారు. మరి ఎలా వాళ్ళు కలిసి సంతోషంగా జీవించేకవుతుంది? అందుకని క్యారెక్టర్ని కనిపెట్టడం కష్టమే. మిగిలినవైనా వెరిఫై చేసుకోండి. అట్లీస్ట్ ఈ క్యారెక్టర్ అంటావా, వాక్యం మనకి మంచి ఉపదేశం ఇస్తుంది, దాని ప్రకారం మనం తప్పకుండా ముందుకు సంతోషంగా పోవచ్చు. కాబట్టి క్యారెక్టర్ ఒకటి వదిలిపెట్టి మిగిలినవన్నీ నీకు ఏమేమి కావాలో, నీ భర్త ఎలా ఉండాలో నువ్వు కోరుకుంటావో వివాహానికి ముందే అన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసి ముందుకు పో. ఏదో తల్లిదండ్రులు చెప్పారు కదా అని ఊరికిన కళ్ళు మూసుకొని తల ఉంచొద్దు. అనవసరంగా తర్వాత దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. భూమి మీద చెడ్డ పేరు వస్తుంది నీకు, నరకములు పడి నశించిపోతావు, అన్ని రకాలుగా నువ్వు నష్టపోతావు బిడ్డ. ఇట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లం. ద సిస్టమ్ ఈజ్ నాట్ గుడ్. కాబట్టి మీరే కేర్ఫుల్గా ఉండండి. ప్రతి ఒక్కటి కూడా మీకు ఎటువంటి భర్త కావాలని కోరుకుంటారో అంత వెరిఫికేషన్ చేసిన తర్వాతే ముందుకు పోండి. మీరు ఎక్సెప్ట్ క్యారెక్టర్, దాన్ని కనిపెట్టలేం. క్యారెక్టర్ 2 టైపులు ఉంటాయి, ఇన్నర్ క్యారెక్టర్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్ అని. అందరికీ ఏ క్యారెక్టర్ కనిపిస్తుంది అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టరే కనిపించేది. నువ్వు ఇరుగు పొరుగు అని అడిగినా కానీ ఎక్స్టర్నల్ క్యారెక్టర్ గురించి మాత్రమే వాళ్ళు చెప్పగలరు. ఇన్నర్ క్యారెక్టర్ కలిసి జీవించేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అదే అంటారు కదా, సముద్రం యొక్క లోతునైనా కనిపెట్టవచ్చు కానీ ఆడదాని మనసులో లోతుని కనిపెట్టలేమో, మర్మాల్ని, ఆమె ఆలోచనలు ఏమున్నాయో కనిపెట్టలేమంటారు కదా. ఆ రకంగానే మగవాళ్ళకైనా కూడా అంతేలే, ఎవరిదైనా అంతే. కాబట్టి ఇన్నర్ క్యారెక్టర్ ఏముందో దాన్ని ఎవరు కనిపెట్టలేరు. వివాహమైన తర్వాత నువ్వు ఎప్పుడు అతనితో కలిసి జీవిస్తావో అప్పుడు మాత్రమే అది బయటపడేది. అప్పుడు ఒకవేళ ఆ క్యారెక్టర్ మంచిది కాకున్నా కూడా దేవుడు వాక్యాలు నీకు శక్తిని, బలాన్ని ఇస్తాయి, హౌ టు ఫేస్ ఇట్ అని. దీంతో నువ్వు ముందుకు సంతోషంగా కొనసాగిపోగలవు. కాబట్టి ఎక్సెప్ట్ క్యారెక్టర్, మిగిలినవన్నీ వివాహానికి ముందే యు క్రాస్ చెక్. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, యు క్రాస్ చెక్ ఫస్ట్. ఆ తర్వాతే వివాహం చేసుకోండి. అప్పుడు టు సమ్ ఎక్స్టెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. తర్వాత సుపీరియారిటీ కాంప్లెక్స్ అని ఉంది కదా, దానికి ఇప్పుడే మనం ఒక వాక్యం కూడా చదివి ఉంటున్నాం. సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. కాబట్టి ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ మాత్రం వద్దు. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నేను ఎన్నో కేసెస్ నేను కేసెస్ చూస్తున్నాను. నేను ఎంతోమందిని పర్సనల్గా అబ్జర్వ్ చేసి చూస్తున్నాను. ఏదో సమయ సందర్భం తెలియక అమ్మాయిలు పనికి మాలిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అమ్మాయి మంచి ఇంటికి చెందింటుంది, గొప్పోళ్ళు, మంచి ధనవంతులు, మంచి జ్ఞానవంతులు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాత అంతా ఉంటుంది. ఏదో తెలియక బికాస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఎవడో పనికి మాలినోని పెళ్లి చేసుకుంటారు. అసలు కంపేర్ చేస్తే వీడెక్కడో వాళ్ళెక్కడో. అయినా కానీ పెళ్ళి అయిపోయింది, ఇంకేం చేసేకి లేదని ఆ అమ్మాయిలు, భార్యలు ఏం చేస్తారంటే భర్తని చిన్న చూపు చేయరు కానీ వాడిని డెవలప్ చేస్తారు. వాడిలో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ తెచ్చి అట్ పార్ విత్ దెమ్, వాళ్ళకి ఈక్వల్గా వచ్చేలాగా వాడిని ఎదిగింపజేస్తారు. సమాజంలో చూడడానికి కరెక్ట్గా ఉంటుంది. వీడు కూడా మంచి పేరు పొందినోడే, మంచి జ్ఞానవంతుడే, మంచి ఏబుల్ పర్సన్ అన్నట్టుగా వీళ్ళని డెవలప్ చేసి వాళ్ళతో కలిసి సంతోషంగా జీవించడం నేను ఎంతోమంది చూసి ఉంటున్నాను. ఆ రకంగా చేసుకోండి. వాడి పనికి మాలినోడే, వాడికి బుద్ధి లేదే, నేను చాలా జ్ఞానవంతురాలని, నేను పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాని, నాకు ఎంతో జ్ఞానం ఉంది, నాకు అతనికి చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కావట్లేదే, అసలు మైండే సరిలేదే, ఇటువంటి వాడిని నాకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు అని బాధపడడం కంటే ఒక పక్క దేవుడికి ప్రార్థన చేసుకో, ఇంకో పక్క వాడిని డెవలప్ చేసుకో. కొన్ని సంవత్సరాల్లో వాడిని తప్పకుండా డెవలప్ చేయొచ్చు. కాబట్టి నీకు ఎట్లా కావాలో ఆ రకంగా వాడిని డెవలప్ చేసుకొని సంతోషంగా కాపురం చేయండి. ఇది మంచిది.
అంతేకాని అనవసరంగా మీరు వాడు బాగలేడే, వాడు పనికి మాలినోడే, అనవసరంగా వాడికి ఇచ్చి పెళ్లి చేశారే అని అని అనవసరంగా ఊరిక బాధపడుతూ జీవితం అంతా మీరు నశించిపోతూ ఉండడం ఏమంత మంచిది కాదు. తర్వాత నోటికి నోరు, మాటకి మాట, ఇవన్నీ తగ్గించుకోవడం మంచిది. దాని మూలంగా సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ ప్రయోజనం ఏముండదు. నీ జీవితంలో నెమ్మది లేకుండా పోతుంది. అనవసరంగా మాట్లాడకూడదు. అది ఇప్పుడు వాక్యం కూడా మనం చూసాం కదా, మాట్లాడే విషయంలో, కోపపడే విషయంలో నిదానించుడి అని ఉంది బైబిల్లో. ఒకటి వినే విషయంలో బాగుండు, బాగా విను. ఎవరు చెప్తున్నా, భర్త మాట్లాడుతున్నాడో విను, బాగా ఏమేమి మాట్లాడుతున్నాడో బాగా విను. మధ్యలో నువ్వు మాట్లాడొద్దు. భర్త మాట్లాడేదంతా బాగా ఆలకించు, విను. ఆ తర్వాత నువ్వు నిదానంగా మాట్లాడు. నువ్వు కోపతాపాలతో మాట్లాడావంటే నువ్వు మాట్లాడకూడలేని మాట్లాడి అనవసరంగా లేనిపోయి సమస్యలు తెచ్చుకుంటావు. కాబట్టి మాట్లాడే దాంట్లో నిదానించాలంట, కోపపడే విషయంలోనూ నిదానించాలంట. కోపపడొద్దు అసలు. కోపపడుడి కానీ పాపము చేయకుడి అని కూడా ఒక వాక్యం ఉంది. ఏదో కొద్దిగా లైట్గా కోపపడినా కానీ హర్ట్ అయ్యే మాదిరి, కుటుంబం పాడయ్యే మాదిరి అటువంటి తప్పుడు పనులు చేయొద్దండి. కాబట్టి కోపతాపాలు లేకుండా జీవించడమే మంచిది. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి కోపం మూలంగా. జస్ట్ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నందువలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయి ఉన్నాయి. అందుకే బైబిల్ మనకి స్పష్టంగా చెబుతుంది నువ్వేం చేయాలా, నువ్వేం చేయకూడదు అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నోటికి నోరు ఇవ్వడము, మాటికి మాట మాట్లాడడము, కోపతాపాలు, వీటన్నిటినీ విడిచిపెట్టేయండి. ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ అవన్నీ వద్దు. భర్తని ఎదిరించి మాట్లాడేది, అవమానపరిచేది 10 మందిలో, ఇదంతా మంచిది కాదు. నువ్వు ఏమీ సాధించలేవు. నీ ఫ్యామిలీ నువ్వు సర్వనాశనం చేసుకుంటావంతే ఇటువంటి కార్యాలు చేసినావంటే. కాబట్టి నీకు ఏమి కావాలా దాని మీద కాన్సన్ట్రేట్ చేయి నువ్వు. భర్త ఒకవేళ వాడు డ్రంకార్డు, పనికి మళ్ళీ డ్రంకార్డుకి నాకు ఇచ్చారే, డ్రంకాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశారే, ఒకవేళ ఆ బాధ నీలో ఉండొచ్చు. వాడిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. అయ్యో పనికి మళ్ళీ దొరికినాడే, పలికి మళ్ళీ దొరికినాడే అంటూ నువ్వు వేదన పడుతూ ఉంటే ఏమైనా ఉపయోగమా? దానికి బదులుగా ఫస్ట్ దేవుడికి మొరపెట్టుకో. ఏంటి నాయనా నాకు ఇటువంటి ఇచ్చావే, ఆయనకి మొరపెట్టుకో. తర్వాత భర్త కాళ్ళు పట్టుకొని అడుగు, బాగా బ్రతుకుతాం మనం, ఈ తాగుడు వదిలేసేయి అని. నీ ప్రేమతోనే వాడిని మార్చుకోవాలి నువ్వు. నీ జ్ఞానంతోనే వాడిని నీ జ్ఞానాన్ని అక్కడ చూపించు. నువ్వు వాడిని మార్చే దాంట్లో చూపించు. నీ ప్రేమతో వాడిని మార్చు. ఆ రకంగా వాళ్ళ ఏ క్వాలిటీస్ బాగలేవు అని నువ్వు అంటావో వాటిని ఇంప్రూవ్ చేసే పని చేయడము అది కరెక్ట్ సొల్యూషన్. అంతేకాని వాడు మంచోడు కాదే, వాడు బాగలేడే అనుకుంటూ ఊరుకు నువ్వు కుంగిపోవడం అసలు మంచిదే కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకోండి. సమస్యను పరిష్కరించుకోండి, సమస్యను పెద్ద చేసుకునేది వద్దు. ఇన్ షార్ట్ చెప్పాలంటే డీటెయిల్ ఎన్నో విషయాలు ఉన్నాయి. యూ షుడ్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. యూ షుడ్ నెవర్ వరీ అబౌట్ ద ప్రాబ్లం. ఇఫ్ యూ స్టార్ట్ వరీయింగ్ ఇట్ విల్ నెవర్ ఎండ్. లైఫ్ లాంగ్ యూ విల్ సఫర్. కాబట్టి అయ్యో పనికి మాలినోడే, అయ్యో వాడికి బుద్ధి లేదు, అయ్యో వాడికి జ్ఞానం లేదే, అయ్యో వాడు త్రాగుబోతోడే, అయ్యో వాడు కోపిష్టోడే, అయ్యో నాకు వాడికి అసలు సూట్ కావట్లేదే అని నువ్వు వరీ చేసుకుంటూ ఉంటే నువ్వు కృంగిపోతావు, క్షీణించిపోతావు. దానికి బదులుగా ఏ క్వాలిటీ వాళ్ళలో బాగలేదో వన్ బై వన్ అన్ని, నాట్ ఆల్ అట్ ఎ టైం, 1 by 1 ఒక్కొక్కటిగా మార్పు తేడానికి కీప్ ఆన్ ట్రయింగ్. గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కొద్ది కాలంలోనే వాడిని పర్ఫెక్ట్ చేస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు సంతోషంగా జీవించగలవు. అందుకే ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం అనేది బైబిల్లో. నువ్వు కొద్ది కాలమైనా సహించుకో. కొద్ది కాలం సహించుకొని అతను మారుస్తూ ఉండే ప్రయత్నం చేయి. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను.
మహాపరిశుద్ధుడుగా మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, కుటుంబాలలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు నాయన. దీనికి కారణాలు భార్యలు మీరు చెప్పినట్టు బ్రతుకుట లేదు, మీ ఆజ్ఞల ప్రకారం బ్రతుకుట లేదు అనే సత్యాన్ని మేము తెలుసుకుంటున్నాం నాయన. తండ్రి, ఇది వరకు 23 కారణాలని మేము తెలుసుకుంటున్నాం నాయన. తండ్రి, ఎన్నో కుటుంబాలలో భార్యకు భర్తకు అసలు మ్యాచ్ కావట్లేదు నాయన. కొన్ని కుటుంబాలలో భార్యలు మంచి జ్ఞానవంతులుగా ఉంటుంటారు, కానీ భర్తలు అజ్ఞానులుగా ఉంటున్నారు నాయన. అటువంటి సందర్భంలో తప్పకుండా సమస్యలు వస్తాయి తండ్రి. మరి ఇంకొన్ని కుటుంబాలు అయితే భార్య మీద ఎంతో భయము భక్తి కలిగి శ్రేష్టమైన రీతిగా నీతిమంతురాలుగా జీవించేటప్పుడు కూడా భర్తలు త్రాగుబోతులుగాను, వ్యభిచారులుగాను, నీచులుగాను ఉంటున్నారు నాయన. ఇటువంటి సందర్భములు కూడా వాళ్ళకి మ్యాచ్ కాక తండ్రి ఎన్నో సమస్యలు వస్తున్నాయి తండ్రి. అయినా కానీ తండ్రి, భార్యలు నిదానంగా మీరు చెప్పిన రీతిగా ప్రేమ దీర్ఘకాలము సహించును అని చెప్పిన రీతిగా సహించుకుంటూ భర్తలో ఉండేటువంటి ఒక్కొక్క వీక్నెస్ను కూడా, ఒక్కొక్క బలహీనతను కూడా మొదట మీకు ప్రార్థిస్తూ, రెండవది ఆ భర్తకు బుద్ధిమాటలు చెబుతూ, ఒక్కొక్క బలహీనతను మారుస్తూ వాడిని బలవంతునిగా చేసి, జ్ఞానవంతునిగా చేసి, నీతివంతునిగా వాణ్ణి మార్చుకొని కలకాలం మీకు సాక్షులుగా సంతోషంగా కుటుంబంగా జీవించేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు యొక్క అత్యున్నతమైన నామములో అతి వినీత బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.